జేఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. సో ఈ మంత్ అంటే నవంబర్ 27th లాస్ట్ డేటు. సో ఆ సిటీ ఇన్ఫర్మేషను జనవరి ఫస్ట్ వీక్లో వస్తుంది. సో 3-4 days బిఫోర్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ అవుతాయి. సెషన్ 2 జనవరి లాస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్స్ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2లో మార్నింగ్ 9 to 12, ఈవినింగ్ 3 to 6గా ఉంటుంది. జేఈ మెయిన్స్ 2026 ఆన్లైన్ అప్లికేషన్ ఎలా కంప్లీట్ చేయాలి, కొత్తగా ఆపార్ ఐడి, అదేవిధంగా లైవ్ క్యాప్చర్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ జేఈ మెయిన్స్ 2026. సో ఇది ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. స్టెప్స్ బై అప్లై ఆన్లైన్ అని. అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఫీ పేమెంట్, డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అని వస్తుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ కొత్తగా చేసుకున్న వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ అయిపోయిన వాళ్ళు లాగిన్ క్లిక్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఆల్రెడీ 2603 సో 100 అనే దాని మీద ఉంటుంది. సో మిగతా 6 digits ఉంటాయి. అది మీ పాస్వర్డ్. సో క్యాప్చా కొడితే మీకు మీ అప్లికేషన్ ఓపెన్ అవుద్ది. ఇది ఆల్రెడీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి. సో ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయలేదనుకోండి రిజిస్ట్రేషన్, సో ఒకటి, అప్లికేషన్ ఫాము, ఫీ పేమెంట్ అని ఒక 3 ఆప్షన్స్ వస్తాయి. సో ఈ విధంగా దీన్ని స్క్రోల్ చేస్తే మీకు ఎగ్జామ్ ఫీజు డీటెయిల్స్ వస్తాయి. సో జనరల్ మేల్కి 1000, జనరల్ ఫీమేల్కి 800, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ ఎన్సీఎల్ మేల్కి 900, ఫీమేల్కి 800, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి, పీడబ్ల్యూబీడి మేల్కి, ఫీమేల్కి, ట్రాన్స్జెండర్కి అందరికీ 500. తర్వాత ఇది ఓన్లీ పేపర్ 1 ఆర్ పేపర్ అంటే బీటెక్ కానీ, బీఆర్కి కానీ, బీ ప్లానింగ్ కానీ ఒక పేపర్ రాయడానికి, 2 పేపర్స్ రాయడానికి, బీఆర్కు, బీ ప్లాను, బీఆర్కు 2 పేపర్స్ రాస్తే సో మేల్కి 2000, ఫీమేల్కి 2000 అంటే ఈడబ్ల్యూసి, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వారికి మేల్కి, ఫీమేల్కి, థర్డ్ జెండర్కి 1000 ఉంటుంది. ఆ తర్వాత ఈ విధంగా ఇట్లా స్క్రోల్ చేసుకున్న తర్వాత లాస్ట్కి మీకు సో ఇట్లా ఇక్కడ టిక్ మార్క్ చేయాలి. టిక్ మార్క్ చేసి క్లిక్ ఆర్ ప్రొసీడ్ అనే దాన్ని ఇచ్చినట్లయితే వెంటనే మీకు ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. సో క్యాండిడేట్ నేమ్, అట్లనే ఫాదర్ నేమ్, అట్లనే మదర్ నేము, ఈ 3 యాజ్ పర్ 10th మెమో ప్రకారం ఇచ్చుకోవాలి. సో డే, మంత్, ఇయరు, సో జెండరు ఇచ్చేయాలి. మళ్ళీ సేమ్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ప్రిన్సెస్ నేమ్ అంటే హౌస్ నెంబర్ ఇవ్వాలి. సబ్ లొకాలిటీ ఆప్షనల్ అంటే విలేజ్ నేము, పోస్ట్ ఇవ్వాలి. సో లొకాలిటీ అంటే మండల్ ఇవ్వాలి. సో కంట్రీ అంటే ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ అంటే తెలంగాణ ఆర్ మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. డిస్టిక్ మీ నెగిటివ్ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పిన్ నెంబర్ ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాతకి ఇక్కడ మీ మెయిల్ ఐడిని ఇక్కడ ఇవ్వాలి. మరలా కన్ఫామ్గా ఇచ్చుకోవాలి. ఇక్కడ వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతకి ఇదే అడ్రస్ని సేమ్ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ప్లేస్లో సేమ్ అడ్రస్ వస్తుంది. తర్వాత పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే సో మీ పేరు వంశీ అనుకోండి. సో వి క్యాపిటల్ లెటర్ రాసి స్మాల్ లెటర్లో VAMSHI సో @123 అని ఇవ్వాలి. సేమ్ ఇక్కడ కూడా అది ఇవ్వాలి. సో ఇక్కడ కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ తగ్గ ఆన్సర్ ఇచ్చి ఇక్కడ క్యాప్చా ఇస్తే సబ్మిట్ మళ్ళీ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేయగానే ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫాము, సబ్మిట్, సెండ్ ఓటీపీ అని వస్తుంది. దాంట్లో మీ డీటెయిల్స్ మొత్తం మీరు ఇక్కడ ఫిల్ చేసిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనపడతాయి. ఒకసారి డీటెయిల్స్ వెరిఫికేషన్ చేసుకొని సో ఇక్కడ మీ నేమ్ కరెక్ట్ ఉంటే ఇక్కడ టిక్ చేసుకోవాలి. ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అడ్రస్సు, తర్వాత మొబైల్ నెంబరు, సో ఈమెయిల్ ఐడి క్లిక్ చేసుకొని
సో ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పేసి సబ్మిట్ సెండ్ యువర్ వెరిఫై ది మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఇది క్లిక్ చేస్తే మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ మొత్తం చూసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్కి మీరు ఇంతమంది ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. చేసి సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనగానే మీకు ఇక్కడ ఈ విధంగా ఒక డిస్ప్లే అవుతుంది. మీకు అప్లికేషన్ నెంబర్ ఇక్కడ వస్తుంది. అప్లికేషన్ నెంబర్ నోట్ చేసుకోవాలి. మెయిల్ ఐడికి కూడా అప్లికేషన్ నెంబర్ వస్తుంది. సో ఈ మెయిల్ ఐడికి అప్లికేషన్ నెంబర్ వచ్చిన తర్వాత దీంట్లో ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీటెడ్ అని, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని వస్తుంది. ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ ఒకసారి జరగాలి. పేమెంట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ తర్వాత మొత్తం మీకు కనపడుతుంది. సో ఈ విధంగా అయిపోయిన తర్వాతకి సో నెక్స్ట్ సబ్మిట్ కొట్టంగానే ఇది ఓపెన్ అవుతుంది. దీంట్లో కాంటాక్ట్ డీటెయిల్స్ మనం ఇచ్చేసాం. సో పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, డిజేబిలిటీ డీటెయిల్స్ ఇవ్వాలి, ఐడెంటిటీ డీటెయిల్స్ ఇవ్వాలి, రిజిస్టర్ ఆపార్ ఐడి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఆపార్ ఐడి అనేది కాలేజీలో ఆపార్ ఐడి యూడైస్ ప్రకారం ఉంటుంది. ఆపార్ ఐడిలో మీకు ఆధార్లో అట్లనే తర్వాత మీకు 10th క్లాస్లో స్కూల్లో సేమ్ ఉండాలి. అన్నిట్లో మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ మదర్ పేరు, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి కరెక్ట్గా ఉంటే సో అప్పుడు ఆపార్ ఐడి జనరేట్ అవుతుంది. ఆ ఐడిని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో మెయిన్ ఈ సంవత్సరం ఆపార్ ఐడి అనేది సో ఇక్కడ కొత్తగా పెట్టడం జరిగింది. అదొకటి చూసుకోండి. ఎగ్జామ్ సెంటర్స్. సో ఎగ్జామ్ సెంటర్స్ 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్ని మీకు దగ్గరలో ఉన్న చూసుకోవాలి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే ఒకవేళ మీ నెంబరు వర్కింగ్లో లేకపోతే అప్పుడు కలవకపోతే నెక్స్ట్ అనదర్ మొబైల్ నెంబరు, అనదర్ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈసారి ఇంకోటి కొత్తది క్యాప్చర్ లైవ్ ఫోటోగ్రాఫ్ అనే ఒకటి ఉంటుంది. సో అది మీరు అప్లై చేసేటప్పుడు లైవ్ ఫోటోగ్రాఫ్ ఒకటి క్యాప్ చేసుకోవాలి. ఇది కొత్తది, ఇది ఒకటి. సో 10th కొత్తది. సో అట్లనే 5th 10th కొత్తది. ఒకసారి ఎంత ముందుకని ఇప్పటి వరకు చూసుకోవాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి. ఫైనల్గా సబ్మిట్ చేస్తే మీకు జేఈఈ మెయిన్స్ అప్లికేషను అయిపోతుంది. సో ఫస్ట్ మనం పర్సనల్ డీటెయిల్స్ అన్నాం కాబట్టి పర్సనల్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే ఇట్లా పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ మరి మీ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేలు, ఫాదర్ నేము, మదర్ నేము. సో ఇక్కడ నేషనాలిటీ ఇండియను, మీ స్టేటు, తర్వాత మీరు ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీనా, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ మొత్తం ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. సో ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా ఫిల్ చేసుకున్న తర్వాత డయాబెటిక్ అని అడుగుతుంది, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అని అడుగుతుంది, యాన్యువల్ ఇన్కమ్ మీకు ఎంత ఉంది, యాజ్ ఫర్ ఇన్కమ్ సర్టిఫికేట్, మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ మీరు సెల్ఫ్ స్టడీ చూస్తున్నారా, కోచింగ్ తీసుకుంటున్నారా, ఆన్లైన్లో తీసుకుంటున్నారా. సో ఇది అడుగుతుంది. సో నెక్స్ట్ మీడియం, ఏ మీడియంలో ఎగ్జామ్ రాస్తున్నారు. తర్వాత క్యాప్చా ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సో ఓన్లీ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ పీడబ్ల్యూడి ఏమన్నా ఉన్నదా అని చెప్పేసి అడుగుతారు. సో ఉన్నవాళ్ళు ఎస్ అని పెట్టుకోవాలి, లేని వాళ్ళు నో అని పెట్టుకోవాలి. తర్వాత క్యాప్చా ఇచ్చి సబ్మిట్ అంటే నెక్స్ట్కి వెళ్ళాలి. సో అది అయిపోయిన తర్వాత ఇది డిజేబిలిటీ టెస్ట్ అన్నట్టు. ఇది అయిపోయిన తర్వాతకి ఇక్కడ మీకు డిజేబిలిటీలో అడుగుతుంది ఇక్కడ. సో మీకు ఉంటే చూసుకోవాలి క్యాండిడేట్ నేము, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండరు, తర్వాత డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి ఇది, డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి ఇది, లేని వాళ్ళకైతే కాముగా మనం సబ్మిట్ చేసుకుంటే సరే. ఈ క్యాప్చా కొట్టి సబ్మిట్ అండ్ నెక్స్ట్ కొట్టి సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూజ్ ఐడెంటిటీ. సో ఐడెంటిటీలో ఆధార్ ఉందా, డిజీ లాకర్ ఉందా, ఇండియన్ పాస్పోర్ట్ ఏమైనా ఉందా, నాన్ ఇండియన్ పాస్పోర్ట్ ఉందా, పాన్ కార్డ్ ఏమైనా ఉంటే అవి ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఇచ్చి సబ్మిట్ కొట్టంగానే ఇక మీకు సో డిజేబిలిటీ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత సో ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాతకి ఇక్కడ ఆధార్ నెంబరు, సో మరలా కన్ఫామ్ ఆధార్ నెంబర్ ఇచ్చి క్యాప్చా ఇచ్చి సబ్మిట్ కొట్టాలి. అలా కొట్టినగా అయిపోగానే మళ్ళీ మీకు ఇక్కడ ఐడెంటిటీ ఆధార్ అని వచ్చిన తర్వాత మీకు
ఇంత ముందు ఇచ్చిన మొబైల్ నెంబర్కి మరలా పాస్వర్డ్ వస్తుంది. సో మళ్ళీ క్యాప్చా కొట్టి సబ్మిట్ కొట్టవలసి ఉంటుంది ఓటీపీని. సో అది అయిపోయిన తర్వాతకి అంటే ఐడెంటిటీ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఆ తర్వాత ఇక్కడ మీరు ఆధార్ కార్డు మీరు ఐడిగా ఉందా లేదా. సో ఆధార్ కార్డులో తప్పు ఉన్నా ఏదైనా ఉన్నా కానీ ఇక్కడ ఉంటే కరెక్ట్గా ఉంటేనే ఎస్ అని పెట్టండి, కరెక్ట్ లేకపోతే నో అని పెట్టండి. సో ఆపార్ ఐడి సో చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. సో ఆపార్ ఐడి 5th. సో ఆపార్ ఐడికి సో అప్లికేషన్ నెంబర్ యాజ్ టీజ్ వస్తుంది, మీ పేరు వస్తుంది, మెయిల్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. ఇక్కడ ఆపార్ ఐడి నెంబర్ రాయాలి. మళ్ళీ అదే ఆపార్ ఐడి నెంబర్ ఇచ్చేసి సేమ్ కన్ఫర్మేషన్ ఇచ్చేసి క్యాప్చా కొట్టి సబ్మిట్ అంటే నెక్స్ట్ చేసుకోవాలి. ఆ తర్వాతకి మరలా మీకు ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అని వస్తుంది. ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్లో ఇక్కడ మీకు మీరు పేపర్ 1 అయితే ఒకటే టిక్ చేసుకుంటే ఒకటి టిక్ చేసుకోవాలి. దీనికి చెప్పాను మీకు SC ST PWD వాళ్ళకైతే 500, సో మిగతా వాళ్ళకైతే 1000, మేల్ ఫీమేల్ని బట్టి ఉంటుంది. సో 2 పేపర్స్ అయితే 2 పేపర్స్ క్లిక్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియమే దాదాపుగా, ఏ మీడియం అయితే ఆ మీడియం చూసుకోవాలి. ఆ తర్వాత చాయిస్లు 4 సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫాదరు ఆక్యుపేషన్ ఏం చేస్తున్నారు, వారి క్వాలిఫికేషన్ ఏంటి, మదరు ఏం చేస్తారు, మదర్ క్వాలిఫికేషన్ ఏంటి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జామ్ సిటీస్ సెంటర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ క్యాప్చా కొట్టి సేవ్ అండ్ నెక్స్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతకి అది అయిపోయిన తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే ఇక్కడ మనకి పాస్ స్టేటస్ అంటే పాస్డ్, అపియర్డ్ అని ఇవ్వాలి మనం. అంటే ఇప్పుడు అయిన వాళ్ళకి సో పాస్ అయిన వాళ్ళకి పాస్ అయిన ఇవ్వాలి. సో క్వాలిఫికేషన్ ఎగ్జామ్, సో ఇది 10th క్లాస్ ఎగ్జామ్ సంబంధించింది. సో మీరు ఏ స్కూల్లో చదివారు, గవర్నమెంట్ స్కూల్లో చదివారా, ఎయిడెడ్ స్కూల్లో చదివారా అది ఇవ్వాలి. సో క్వాలిఫికేషన్ ఎగ్జామ్ డిస్టిక్, మీ డిస్టిక్ ఇవ్వాలి. పర్సంటేజ్ ఇవ్వాలి. టోటల్ మార్క్స్ 500కి అప్టైండ్ ఇన్ని వచ్చాయి. సో దాని పర్సంటేజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మీకు రూల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత స్కూల్ కాలేజీ నేమ్, స్కూల్ నేమ్ రాయాల్సి ఉంటుంది. స్కూల్ యొక్క పిన్ కోడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అట్లనే ఈ ఇయరు మీరు ఆ స్కూలు సిటీలో ఉంటే అర్బన్ అని, పల్లెటూరులో ఉంటే రూరల్ అని ఇవ్వాలి. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ స్టేటివ్, తర్వాత SSC బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 12th క్లాస్ అయితే ఇక్కడ ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళైతే పాస్డ్, ఇప్పుడు అపీరియడ్ అయితే అపీరియడ్. సో 2025. సో ఇక్కడ స్టేటు, తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను. ఇక మార్కులు ఇక్కడ మెన్షన్ చేయదు. ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళకైతే మార్కులు ఉంటుంది. క్యాప్చా ఇచ్చి సబ్మిట్ చేయాలి. దాని తర్వాతకి ఇక సో అడిషనల్ డీటెయిల్స్లో సో JEE మెయిన్స్ ఇక్కడ మీకు ట్విన్స్ ఎవరైనా ఉన్నారని అడుగుతుంది. తర్వాత బ్రదర్ సిస్టర్ యాజ్ ఫర్ 10th క్లాస్ దాని ప్రకారం ఒకళ్ళు ఉంటే ఇచ్చుకోవాలి. సో లేకపోతే అవసరం లేదు. మరలా ఇక్కడ మనం స్టేటు, డిస్టిక్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చి సబ్మిట్ చేసుకోవాలి. సో ఇది అడిషనల్ డీటెయిల్స్. తర్వాత ఇక ఎమర్జెన్సీ ఇంతకుముందే చెప్పాను. సో మీ మొబైల్ నెంబర్ కాకుండా వేరే మొబైల్ నెంబరు, వేరే ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. మళ్ళీ క్యాప్చా కొట్టి సబ్మిట్ చేయాలి. OTP వస్తుంది. ఆ OTPని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం చేసిన తర్వాతకి సో ఇక క్యాప్చా ఫోటోగ్రాఫ్, ఈ క్యాప్చా ఫోటోగ్రాఫ్ మీరు ఇక్కడ చూడగానే క్యాప్చా ఫోటోగ్రాఫ్ ఇక్కడ అడుగుతుంది. సో మీ ఫోటోగ్రాఫ్ని లైవ్ కెమెరాలో నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో తీసుకున్న తర్వాతకి ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ని ఏమేమి అప్లోడ్ చేయాలి ఒకసారి చూసుకోండి. సో డాక్యుమెంట్స్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ డాక్యుమెంట్ ఫోటోగ్రాఫ్, మీ ఫోటో. సో 80% ఫేస్ వైట్ మాస్క్, 80% ఫేస్ కనపడాలా. అది 10 KB నుంచి 300 KB మధ్యలో ఉండాలా. అది JPG ఫార్మేట్ కానీ JPEG ఫార్మేట్ కానీ ఉండాలి. ఇక్కడ చూస్ ఫైల్ అని క్లిక్ చేస్తే మీరు ఆ ఫైల్ నేమ్ తీసుకొని అక్కడ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీకు కనపడుతుంది. ఆ తర్వాత సిగ్నేచరు
ఒకటి సిగ్నేచర్ ఒక పేపర్ మీద పెట్టి దాన్ని కూడా స్కాన్ చేసి 10 to 15 GB కేబీ ఉండాలా. మళ్ళీ సేమ్ అది ఇక్కడ చూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత 10th క్లాస్ మార్క్ మెమోని పీడిఎఫ్లో తీసుకొని 10 to 300 కేబీలో ఉండి ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ 10th మెమో, సిగ్నేచర్, ఫోటో ఇవి డాక్యుమెంట్ అప్లోడ్ అయిపోతాయి. సో డాక్యుమెంట్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఫీ పేమెంట్ అన్నట్టు. సో మీరు ఒకసారి ఈ అప్లికేషన్ ఒకసారి మళ్ళీ చూసుకోవాలి. ఈ డీటెయిల్స్ మొత్తం చూసుకున్న తర్వాత ఇదంతా కరెక్ట్ ఉందా లేదా అని సో ఈ విధంగా మొత్తం చూసుకున్న తర్వాతకి ఫైనల్ పేమెంట్. సో సెంటర్స్ అది మొత్తం ఈ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ నేమ్ కరెక్ట్ ఉందా, ఫాదర్ నేమ్ కరెక్ట్ ఉందా, మదర్ నేమ్ కరెక్ట్ ఉందా, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, తర్వాత పర్సనల్ డిజబిలిటీ, తర్వాత క్వశ్చన్ పేపర్ మీడియము, ఆ తర్వాత 12th ఈక్విలెంట్ పాస్డా, పియరింగా పాస్డా, తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చిన తర్వాత ఇక్కడ టిక్ చేసి ఫైనల్ సబ్మిట్ ఆఫ్ అప్లికేషన్ అని ఇవ్వగానే మీకు మీ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఇచ్చి వెరిఫై అన్న తర్వాత వెరిఫై అవుతుంది. సో సీజన్ 1కి సో ఈ విధంగా వెరిఫై అయిన తర్వాత సో ఫైనల్గా ఇలా వస్తుంది. అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది, మొబైల్ వెరిఫికేషన్ అయిపోయింది, ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అయిపోయింది, పేమెంట్ ఒక్కటే పెండింగ్ ఉంది. సో అప్లికేషన్ ఫామ్ వ్యూ అనేది చూస్తున్నాం. అప్పుడు పేమెంట్ అనేది మీకు ఉన్న కేటగిరీని బట్టి ఇక్కడ ఫీజు వస్తుంది. అది క్లిక్ చేయగానే సో ఆన్లైన్ పేమెంట్ అయితే ఆన్లైను, ఆఫ్లైన్ పేమెంట్ అయితే ఆఫ్లైను సో వస్తుంది. ఫీ పేమెంట్ చేసిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఒక్కోసారి పేమెంట్ జంప్ అవుతుంది, రాంగ్ తీసుకుంటుంది. అంటే పేమెంట్ అమౌంట్ కట్ అవుతాయి కానీ పేమెంట్ డిక్లైన్ అవుతుంది. సో అప్పుడు హెచ్డిఎఫ్సి వాళ్ళు ఈ ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు గుర్తుపెట్టుకోవాలి. ఎస్బీఐ వాళ్ళు మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకోవాలి. కెనరా బ్యాంక్ వాళ్ళు మెయిల్ ఐడి, ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ గుర్తుపెట్టుకొని దీని ప్రకారం చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాదు, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల, కొత్తగూడెం, హైదరాబాదు, ఆదిలాబాదు, కోదాడ, పెద్దపల్లి. సో దిస్ ఈజ్ ద తెలంగాణ ఎగ్జామ్ సెంటర్స్.